గ్రానైట్ వ్యాపారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్నాళ్ళు బీఆర్ఎస్ కు దోచి పెడతారని ప్రశ్నించారు. మీ వ్యాపారాలకు రాజకీయాలను వాడుకుంటారు. రాజకీయ నాయకులయ్యాక మాలాంటి వాళ్లను ఓడించాలని చూస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఒక్కో కటింగ్ మెషిన్ షాప్ నుండి సభ్యత్వం పేరుతో 10 నుండి 50 లక్షలు వసూలు చేశారని, ఆ సొమ్ముని ఏం చేశారని ప్రశ్నించారు. వసూలు చేసిన పైసల లెక్కలన్నీ తీస్తానన్నారు బండి సంజయ్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కంగుతిన్నారు గ్రానైట్ వ్యాపారులు. కోట్ల రూపాయలు మొత్తం బీఆర్ఎస్ దోచిపెట్టి మొత్తం వాళ్ళే మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పరు వీళ్ళు. మళ్ళీ ఇంకా పైసలు వాళ్ళకి ఇస్తారు. ఎంతో చెప్పిన వాళ్ళు అనగా మదన కాదు, మంచిగా సేవ అయ్యేది. ఇలా వినాయక చవితి వచ్చింది, మీరు ఏం చేస్తారు, మంచిగా వాళ్ళని పిలిచి కలెక్టరేట్కి పోయి గ్రావెల్ వాళ్ళు చచ్చిపోతున్నారు. కొంచెం వాళ్ళ జీవకి వస్తున్నారు. ఈ మైసలు ఒకసారి జీవకి వస్తున్నాయి. పరిచయం కాడికి అవసరం చేయాల్సిందే. అప్పుడు ఆ సీఆర్కు ఐసీ గారు ఉన్నారు. వాళ్ళకి పోలీస్ బందోబస్తు వాళ్ళు భోజనం కూడా ఉండదు. వాళ్ళ జీవకి నటుడే మంచిగా గ్రాండ్ చేసుకొచ్చారు. అప్పుడు ఏరియా పేరెంట్స్ వాళ్ళు చేస్తారు. కొంతమంది జిల్లా కొంతమంది ఉంటారు. వాళ్ళు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు. వ్యాపారం కోసం రాజకీయాలు పడుకుంటారు. ఆ వచ్చిన పైసలతో రాజకీయాలు చేస్తారు. మాలాంటి వాళ్ళందరినీ ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు.